Very good. Marks over everybody. 1895 years. 95, 1995. 1985. 1985. 1985. I'm confused. అయితే బ్రదర్ 1985 ఇన్ని రోజులు మేడం అందరు ప్రశ్నలు అడిగి అదే అందుకే ఎంతో మందికి పరీక్షలు పెట్టచ్చు. మేము ఈ రోజు పరీక్ష పెడుతున్నాం. 40 years service. 2025. ఇప్పుడు ఏప్రిల్ లో ఎన్నో తారీఖు మేడం మీకు పుట్టింది? 16వ తేదీన. సో ఏప్రిల్ 30 గోయింగ్ టు రిటైర్. పర్సనల్ 61. శుభాకాంక్షలు. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. పుట్టినరోజు అభినందనలు నాగమానికి. పుట్టినరోజు అభినందనలు నాగమానికి. దేవతలందరి దీవెనలు నీపై ఎప్పుడూ ఉండాలి. దేవతలందరి దీవెనలు నీపై ఎప్పుడూ ఉండాలి. అందరి మన్నన పొందాలి. అందరి మన్నన పొందాలి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. అప్పుడవై నీవు ఎదుగాలి. అప్పుడవై నువ్వు ఎదుగాలి. కోటి కాంతులు వెలుగులతో మెరువాలి నీవు. కోటి కాంతుల వెలుగులతో మెరువాలి నీవు. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. అనురాగపు సిరులు అని అనురాగపు సిరులు అని అందరికీ పంచాలి. అందరికీ పంచాలి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. వర్ధిల్లాలి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. పుట్టినరోజు అభినందనలు నాగమణికి. మిగిలిన రోజు ఆనందాలే పండగ జరగాలి. అభినందనలు ఇవ్వాలి. పుట్టినరోజు జై జయలు నాగమణికి. సూపర్ సూపర్. తప్పకుండా 35 సంవత్సరాలు విద్యారంగ సేవ చేసింది కాబట్టి అందరితో ఆనందంగా ఉంటది. జ్ఞానగురు శ్రీలంక మంచి గిఫ్ట్ ఇస్తుంది. అక్క ఒకసారి అది ఒకసారి తీసి అమ్మ చేతులు పెట్టండి. రెడ్డి ఒక మంచి ఫోటోది అట్లా. సో ఇది మన ఇంట్లో పెట్టుకోవడానికి కర్పూర దీపం వెలుగుతూ ఉంటుంది. దోమలు అలా జాబితాలోకి వచ్చినందుకు సంతోషం చూడండి. హ్యాపీగా మాతో పాటు నడవాలని మీ యాత్ర పండగలు. గొప్ప విశేషం ఏంటంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంటిని నిమిషాలండి ఎవరు మాట్లాడారు? మేమందరం అదే బ్యాచ్. ప్రశాంతంగా ఉండాలని
అనుకుంటాం But you are retired from the service of your job. సర్వీస్ లో మాత్రమే రిటైర్మెంట్ ప్రాణం పోసింది మగువా రాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా ఒక అక్కగా ఒక ఇల్లాలుగా ఒక తల్లిగా ఒక ఉపాధ్యాయుడిగా అన్ని విధాల ముందుకు నడిచి మీరు ప్రఖ్యాతులు గడించి నాగమణికి అభినందనలు మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో జగని పెన్నిది మగువా కానీ ఏ ప్రత్యేకత మన ధ్యాన మందిరంలో జరిగినా కానీ మన యోగా మరియు ధ్యాన శిబిరం నుంచి పుస్తక బహుకరణ అనేది మన సంప్రదాయం కంటిన్యూ చేస్తున్నాము. అది ఎంతమందికైనా సరే ఎవరు ఏ రోజు మన పుట్టినరోజు కానీ రిటైర్మెంట్ డే కానీ వాళ్ళ ఆనందానికి ప్రతీకగా మన సాంప్రదాయానికి చిరు కానుకగా మనము యోగా మరియు ధ్యాన మందిరం నుంచి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మేడం ఈ చిరు కానుక మీకు ఆనందంగా స్వీకరించాలనుకుంటారు. పుస్తకం హస్తభూషణం పుస్తడి కంకణం పోవాలి అన్నట్టుగా మీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఇన్ అడ్వాన్స్ చెప్తూ మీకు ఇప్పుడు ఒక బంగారు కంకణం పుస్తక రూపంలో మీకు అందరికీ శుభోదయం. ఈ ధ్యాన మందిరంలో ప్రతిసారి జరుగుతున్న విధంగా ఈసారి కూడా మన సోదరి నాగమణి గారు వారి జన్మదినం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా తను కూడా టీచర్ ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్ అయ్యారు. ఆ సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఒక రెండు మాటలు పుట్టినరోజు ప్లస్ రిటైర్మెంట్ రెండు విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం. మనకు యోగాకు రాలేదు కాబట్టి మనకు ఎక్కువ పరిచయం లేదు, కానీ ఇక్కడనే ధ్యాన కేంద్రంలోనే పరిచయము మేడము. అయినా మేడం ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇక మీరు ఇక్కడనే మీకు అంకితం కాగలరని మా కోరుకుంటున్నాము. ఎంఏ ఇంగ్లీష్ చేసేసి టీచర్గా లెక్చరర్గా కాలేజీలో ఇంగ్లీష్ టీచర్గా స్కూల్లో చేశాను అనమాట. ఎందుకంటే నాకు జస్ట్ అనుభవం ఉందన్నమాట. తర్వాత టీచర్ ఉద్యోగం అంటే మనలో తెలుసు, మనం ఏంటంటే మాతృదేవము పితృదేవం తర్వాత ఆచార్యం. మనకి ఏంటంటే మనం కంప్లీట్గా మనకి లైఫ్లో మార్గదర్శనం చేసేది టీచర్ అనమాట. జన్మనిచ్చేది తల్లి, తర్వాత బాధ్యత నిర్వహించేది తండ్రి, కానీ మొత్తం మన మనుషులు చేసేది టీచర్ అనమాట. అందుకని టీచర్ని చాలా గౌరవించాలి. అది చాలా సంతోషం. నేను ఏం చెప్పాలంటే, నేను బ్యాంకులో చేరక ముందు 1 year టీచర్ అనే పనిచేస్తాను. మహాబాద్ మల్టీపర్పస్ హై స్కూల్ లోపల కామర్స్ టీచర్ పనిచేసి కామర్స్ టీచర్ పనిచేసిన తర్వాత అంటే 11th క్లాస్ కాస్ట్గా పనిచేసి అప్పుడు నాకు ఈ బ్యాంకులో అపాయింట్మెంట్ వస్తుంది. దాని ఉద్దేశం టీచర్. మీకు ఇన్ని సంవత్సరాలు మీరు టీచర్గా చేసినందుకు మీ యొక్క అనుభవంతో మీరు ముందు మాకు కూడా గైడెన్స్ ఇవ్వాలి. మంచిగా మన ధ్యాన కేంద్రానికి కూడా మీరు టీచర్ లాగా రిటైర్డ్ కానీ నాట్ టైర్డ్. సో మీరు అదే ఉత్సాహంతో అదే ఊరితో అందరికి కూడా కలిసిపోయి అందరికి కూడా కలుపుకొని మీరు అది వీళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. కూర్చొని పాఠం చెప్పండి. ఎంత ఓకే లేకుండా నిలబడే పాఠం చెప్తాడు. ఇంట్లో పిల్లలకు 1 or 2 degrees ఉన్నా కానీ సిరిమంద ఆసనంతో క్లాస్ చేసేవాడే టీచర్.
ధ్యాన గురువులకు, యోగ గురువులకు మరియు వీళ్ళందరూ కూడా నా యొక్క ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా అంతా ఒక 40 ఏళ్ళ లైఫ్ అంతా కూడా ఒక రొటీన్ లైఫ్. ఇందాక పెంటన్న గారు చెప్పినట్టు ఏ దశలలో ఎవరెవరితో కలిస్తే ఏ విధంగా రూపాంతరం చెందుతాం అనేది చెప్పింది. ఇప్పుడు మనం అందరం కూడా అదే స్టేజ్లో ఉన్నాం. ఇంకొకటి, దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదిలోనే రూపొందించబడుతుంది. మనమందరం కూడా ఒక తరగతి గదిలో రూపొందించబడి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే. అంటే ముఖ్యంగా ఇంత గొప్పగా ఇక్కడ మనకు దగ్గరలో ఈ ధ్యాన మందిరాన్ని, ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నటువంటి ప్రభాకర్ తమ్ముడు గారికి, శివనారాయణ అన్నగారికి, శ్రీలత చెల్లెల గురువు గారికి మరొకసారి నేను నా యొక్క యోగా టీం అందరికీ, ధ్యాన టీం అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు, జాతస్య హి ధ్రువం జన్మ. అంటే మనం పుట్టినప్పుడే మనం ఏ విధంగా మరణం డేట్ని అయితే రాసుకొచ్చుకుంటామో, ఇది జీవితంలో ఒక పార్ట్ ఉద్యోగం అనేది. ఆ రిటైర్మెంట్ డేట్ కూడా మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పుడే రిటైర్మెంట్ డేట్ కూడా ఆర్డర్లోనే ఉంటుంది అన్నట్టు. అది కూడా ఒక పార్టే లైఫ్లో. అయితే ఇంతకుముందు జీవితాన్ని మనం లైఫ్లో ఏం చేయాలంటే, ఎస్ కష్టము, ఎస్ దుఃఖము, ఎస్ అవమానము, ఎస్ సుఖము, నో కామెంట్, నో జడ్జ్మెంట్, నో కాంప్లెక్స్, ఇవన్నీ ఏవి లేకుండా మన జీవితాన్ని కొనసాగిస్తూ పోయినట్టయితే మనం బాగుపడతాము. మన సహచరులను కానీ, మన తోటి వాళ్ళని కానీ అందరిని కూడా బాగు చేయగలుగుతాం అన్నట్టు. అంటే మనం బాగుపడేది ఎప్పుడంటే, ఇవన్నీ తెలియడమే కాకుండా ఇక్కడ వస్తున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మనసుకు చికిత్స చేసేటువంటి కేంద్రం అని అనుకున్నాం. ఇక్కడ అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి మొత్తం. ఎవరమైతే మనం వస్తున్నామో అందరివి కూడా ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నట్టు. ఇక్కడ కూర్చొని మనం ఏదనుకుంటే దాన్ని పొందగలుగుతాం, సాధించగలుగుతాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, మానవ జన్మ కలుధర్మ సాధనం. మనం ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి, శరీరం బాగుండాలి. శరీరం బాగుండాలంటే మనం శరీరాన్ని కూడా ప్రేమిస్తూ ఉండాలి. మనకు అద్భుతమైనటువంటి శరీరాన్ని, పాటలన్నీ ఇచ్చిండు భగవంతుడు, కానీ ఆయన ఏం ఆశిస్తలేడు మన నుంచి. మన లోపల ఎంత క్రియేటివిటీ ఉందంటే మనం చూసుకుంటేనే తెలుస్తుంది మనకి. లోపల మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాము, జీర్ణం చేసుకున్న దాన్ని విసర్జించగలుగుతున్నాము. అన్ని పనులన్నీ చేయి పని చేయకుంటే మనం ఏం చేయలేము, అది పడిపోతే. కాలు పని చేయకుంటే మనం ఏం చేయలేము. అంటే ఇన్ని పనులు మనకి ఇస్తున్నటువంటి ఈ బాడీకి మనం రోజు ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుకోవాలి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే, ఈ గొంతు ఆరోగ్యంగా ఉంది, నోరు ఉంది కాబట్టి నేను ఈ 4 మాటలు మాట్లాడగలుగుతున్నా. నా లోపల ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ నాకు ఇది వాయిస్ రాకుంటే నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. ఇంటి నుంచి ఇక్కడికి ఇన్ని అడుగులు నేను నడిచొస్తున్నా అంటే నా కాళ్ళు బాగున్నందుకే నేను నడిచొస్తున్నా, లేకుంటే నేను రాలేను, ఇక్కడికి కూర్చోలేను. ఇంకోటి, ధ్యానంలో కూర్చోవాలన్నా కానీ మన బాడీ గంటసేపు కూర్చోవడానికి సహకరించాలి. ఇవన్నీ మనకు అవకాశాన్ని కల్పిస్తుంది ఈ శరీరానికంటే. ఫస్ట్ రోజు కూడా మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటూ, మన శరీరానికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ, మనం బాగుపడుతూ, ఇతరులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదుగుతూ ఇతరులందరూ కూడా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. మన పెంటన్న గారు చెప్పినట్టు, మూర్తి సార్ చెప్పినట్టు, నాకు ఈ సర్వీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఇక్కడ ఉండి నేనున్నంత వరకు సర్వీస్ చేయడానికి ధ్యాన మందిరానికి